కాలి ఒకడు ఏడుస్తుంటే ఇంకొకడు చుట్ట వెలిగించుకోవడానికి నిప్పడిగాడట. అచ్చం ఇలాగే ఉంది ఇప్పుడు ప్రపంచ పరిస్థితి. ఒక పక్క చూస్తేనేమో ప్రపంచ పటంలో ఎక్కడ చూసినా మంటలే, ఆకాశం నుంచి నిప్పుల వాన కురుస్తుంది. పెద్ద పెద్ద దేశాలన్నీ తమ దగ్గర ఎన్ని మిసైల్స్ ఉన్నాయో అని లెక్క పెట్టుకుంటున్నాయి. సముద్రాలు కూడా ఉడికిపోతున్నాయేమో అన్నంత టెన్షన్ నడుస్తుంది. ఈ 2026లో ఎప్పుడు ఏ దేశం మీద ఏ బాంబు పడుతుందో తెలియని భయంకరమైన సిచ్యువేషన్. కానీ ఇంత సీరియస్ వాతావరణంలో కూడా ఇరాన్లో ఒక ప్లేస్ ఉంది. అక్కడ వాలాలంటే ఒక పక్షి కూడా 100 సార్లు ఆలోచించాల్సిందే. చుట్టూ విధ్వంసం జరుగుతున్న ఆ ఒక్కచోట మాత్రం ఎవరో ఇన్విజిబుల్ కవచం కట్టినట్టుగా అంత సూపర్ సేఫ్గా ఉంది. మ్యాప్లో నుంచి ఇరాన్ను లేపేస్తామని అమెరికా, ఇజ్రాయెల్ లాంటి సూపర్ పవర్స్ డైరెక్ట్ వార్నింగ్లు ఇస్తున్నా ఎవరు ఇరాన్లోని ఆ ఒక్క పోర్టును టచ్ చేయడానికి ఎందుకు సాహసించడం లేదు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇదంతా ఆటోమేటిక్గా జరిగిపోయిందా, లేక దీని వెనుక ప్రపంచంలోనే ఫాస్ట్గా గ్రో అవుతున్న మన భారతదేశం వేసిన మాస్టర్ ప్లాన్ ఉందా? అసలు ఈ పోర్ట్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? పెద్దన్న లాంటి దేశాల చేతులు కూడా ఎలా కట్టేశారు అనేది ఇప్పుడు డీకోడ్ చేద్దాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. మనం మాట్లాడుకుంటున్న ఆ ప్లేస్ ఇరాన్లోని చాబహార్ పోర్ట్. ఇది కేవలం సిమెంట్ ఇనుముతో కట్టిన మామూలు రేవు కాదు. ఇది భారతదేశం ఖజానా, ఢిల్లీ చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం లాంటిది. పశ్చిమ ఆసియా, మిడిల్ ఈస్ట్లో ఎప్పుడు ఏ గొడవ జరుగుతుందో అని ప్రపంచం మొత్తం వణికిపోతుంది. అమెరికా, ఇజ్రాయెల్ ఆర్మీలు అయితే ఫుల్ హై అలర్ట్లో ఉన్నాయి. ఇరాన్లోని చాలా మిలిటరీ బేస్లను వాళ్ళు టార్గెట్ చేశారు. డ్రోన్ దాడులు, మిసైల్స్ లాంటివి ఎగిరి పడుతున్నాయి. కానీ గమ్మత్ ఏంటంటే ఇంత పెద్ద రేంజ్లో గొడవ జరుగుతున్న చాబహార్ పోర్టుకు మాత్రం చిన్న స్క్రాచ్ కూడా పడలేదు. అసలు వాళ్లకు వచ్చిన కష్టం ఏంటి? తనను తాను కాపాడుకోవడానికి ఎంతవరకైనా వెళ్ళే ఇజ్రాయెల్ కూడా భారతదేశం ఇన్వెస్ట్ చేసిన ఈ ఏరియా వైపు కన్నెత్తి కూడా ఎందుకు చూడట్లేదు? మనం ఒక్కతోట కూడా పేల్చకుండానే ఇరాన్తో కలిసి ఈ పాలిటిక్స్లోకి ఎలా ఎంటర్ అయ్యామనేది ఒక మైండ్ బ్లోయింగ్ స్టోరీ. ఊరంతా ఒక దారి అయితే ఉలిపి కట్టేది ఇంకో దారి అన్నట్లు పాకిస్తాన్ బిహేవియర్ ఎప్పుడూ తేడాగానే ఉంటుంది. అసలు పాకిస్తాన్ మనకు అడ్డంగా ఒక గోడలా ఉండడం వల్ల ఆఫ్ఘనిస్తాన్కి కానీ సెంట్రల్ ఆసియాకి కానీ బిజినెస్ చేయడానికి వెళ్ళడం భారతదేశానికి ఎప్పుడు పెద్ద తలనొప్పే. పాకిస్తాన్ మనకు ఎప్పుడు ల్యాండ్ రూట్ ఇవ్వలేదు. ల్యాండ్ ఇస్తే మాకేంటి లాభం అని ఎప్పుడు అడ్డుపడుతూనే ఉండేవాళ్ళు. వాళ్ళు దారి ఇవ్వకపోతే ఏంట్రా, మన దారి మనం చూసుకుందామని చెప్పి మన వాళ్ళు సముద్రం గుండా కొత్త రూట్ వేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అలా పునాది పడిందే ఈ చాబహార్ పోర్ట్. కానీ ఈరోజు చూసుకుంటే ఇది కేవలం ఒక బిజినెస్ రూట్ మాత్రమే కాదు, మన భారతదేశం సత్తాకు ఒక ఐకాన్గా మారిపోయింది. ఇక్కడ మన దేశం ఏకంగా బిలియన్ల డాలర్లు కుమ్మరించింది. ఇప్పుడు ఇరాన్ కష్టాల్లో ఉన్నా సరే మా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో తగ్గేదేలే అని భారతదేశం చాలా స్ట్రాంగ్గా చెప్పేసింది. అమెరికా నుంచి ఆయిల్ దేశాల వరకు అందరికీ ఇది ఒక డైరెక్ట్ వార్నింగ్ అన్నమాట. మాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు అని సైలెంట్గా చెప్పేశారు. ఇప్పుడు అసలు మ్యాటర్ చూద్దాం. మే 2024లో భారతదేశం ఇరాన్తో ఒక 10 ఏళ్ల అగ్రిమెంట్ సైన్ చేసింది. దీని ప్రకారం ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ వచ్చే 10 ఏళ్ల పాటు చాబహార్లోని షాహిద్ బెహ్తీ టెర్మినల్ని ఆపరేట్ చేస్తుంది. మన వాళ్ళు సుమారు $120 మిలియన్ల ఇన్వెస్ట్మెంట్, అలాగే $250 మిలియన్ల క్రెడిట్ లైన్ ఇచ్చారు. ఇదంతా పేపర్ల మీదే కాదు, గ్రౌండ్ లెవెల్లో పనులు కూడా ఎప్పుడో స్టార్ట్ అయిపోయాయి. మన కంటైనర్లు అక్కడ 24 గంటలు డ్యూటీ చేస్తున్నాయి. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, భారతదేశం ఇంత భారీగా ఇన్వెస్ట్ చేసిన ప్లేస్ని టచ్ చేయడానికి ఎవడైనా డేర్ చేస్తాడా? ఇది మన సాఫ్ట్ పవర్, అలాగే ప్రపంచం చూస్తున్న మన డిప్లొమసీ కలిసి ఆడుతున్న ఒక ఇంటెలిజెంట్ మైండ్ గేమ్. ఇక్కడ అందరికీ ఒక డౌట్ రావచ్చు, మనం చెబితే అమెరికా ఎందుకు వింటుంది అని. ఏకు మేకై కూర్చుంది అన్నట్టు ఆసియాలో చైనా బిజినెస్లో ఫుల్గా దూసుకుపోతుంది. ఆ చైనా ఆటలు కట్టించాలంటే అమెరికాకు భారతదేశం సపోర్ట్ చాలా అవసరం. అది వాళ్లకు ఆక్సిజన్ లాంటిది. అమెరికా ఇరాన్ మీద ఎన్ని ఆంక్షలు పెట్టినా చాబహార్ పోర్టుకు మాత్రం ఎప్పుడు ఎగ్జంప్షన్ ఇస్తూనే వస్తుంది. ఎందుకో తెలుసా? ఈ పోర్ట్ కేవలం ఇరాన్ది మాత్రమే కాదు, ఆఫ్ఘనిస్తాన్కు ఇది ఒక లైఫ్ లైన్. అలాగే భారతదేశం ఫ్యూచర్ ప్లాన్స్కి ఇది కీలకమని వాళ్ళకి బాగా తెలుసు. ఒకవేళ అమెరికా చాబహార్ మీద దాడి చేస్తే అది డైరెక్ట్గా మన మీద దాడి చేసినట్టే అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా అలాంటి రిస్క్ అస్సలు చేయదు. ఎంత పెద్ద లీడర్ అయినా సరే మన ఇన్వెస్ట్మెంట్స్ని టచ్ చేయడానికి 1కి 10 సార్లు ఆలోచిస్తారు. ఇక ఇజ్రాయెల్ విషయానికి వస్తే వాళ్ళ స్ట్రాటజీ ఇంకా భిన్నంగా ఉంటుంది. ఇజ్రాయెల్, ఇరాన్ బద్ధ శత్రువులని అందరికీ తెలుసు. ఉప్పు నిప్పు లాంటి వాళ్ళు. ఇద్దరికీ అస్సలు పడదు.
రోజు ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకుంటూనే ఉంటారు. కానీ చాబహార్ మ్యాటర్లో మాత్రం ఇజ్రాయెల్ సైలెంట్గా ఉండిపోయింది. ఎందుకంటే భారతదేశం ఇజ్రాయెల్ మధ్య ఉన్న బలమైన దోస్తీ దానికి కారణం. వాళ్లకు మనం పెద్ద డిఫెన్స్ పార్ట్నర్. చాబహార్ వైపు కన్నెత్తి చూసినా మనతో ఉన్న సంబంధాల్లో చీలిక వస్తుందని, మళ్ళీ ఆ గ్యాప్ని కవర్ చేయడం ఇంపాసిబుల్ అని వాళ్ళకి తెలుసు. అందుకే ఆ వార్ జోన్లో కూడా కొన్ని లిమిట్స్, రెడ్ లైన్స్ ఉంటాయి. చాబహార్ ఇప్పుడు ఎవరు దాటడానికి ధైర్యం చేయని ఒక రెడ్ లైన్ అయిపోయింది. మన డిప్లొమాట్స్ వేసిన మాస్టర్ స్ట్రోక్ దెబ్బకు అందరూ సైలెంట్ అయిపోయారు. అసలు కథలో ట్విస్ట్ ఇక్కడే ఉంది. మన వాళ్ళు ఇరాన్లో ఎంటర్ అవ్వడం అంటే కేవలం పెట్టిన డబ్బులు కాపాడుకోవడం మాత్రమే కాదు. రీసెంట్ రిపోర్ట్స్ చూస్తే మన నేవీ టీం అరేబియా సముద్రం, ఒమన్ గల్ఫ్లో తమ పెట్రోలింగ్ని బాగా పెంచేసింది. ఇది కేవలం సముద్రపు దొంగలను పట్టుకోవడానికి మాత్రమే కాదు, మన షిప్పుల వైపు కానీ మన ఇన్వెస్ట్మెంట్స్ వైపు కానీ ఎవరైనా తేడాగా చూస్తే ఊరుకునేది లేదు అని ఒక సైలెంట్ వార్నింగ్ పంపడానికి. ఇప్పటి భారతదేశం కేవలం మాటలు చెప్పే దేశం కాదు, సముద్రం మధ్యలో నిలబడి తమ హక్కుల కోసం ఎలా పోరాడాలో తెలిసిన పవర్ఫుల్ దేశం. తాడెత్తితే పాము, పామెత్తితే తాడు అన్నట్టుగా మన డిఫెన్స్ సిస్టమ్ ఎప్పుడు ఏ సిచ్యువేషన్కైనా రెడీగా ఉంటుంది. అసలు ఈ చాబహార్ లేకపోతే ఏమయ్యేదో ఆలోచించండి. మన బిజినెస్ వస్తువుల కోసం ఎప్పుడు వేరే దేశాల మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చేది. పాత రోజుల్లో సూయజ్ కెనాల్ గుండా యూరప్ వెళ్ళాలంటే బోలెడు టైం, బోలెడు డబ్బు ఖర్చు అయ్యేది. కానీ ఇప్పుడు చాబహార్ ద్వారా భారతదేశం నేరుగా రష్యా, యూరప్లోకి ఎంటర్ అవ్వడానికి రెడీ అవుతుంది. దీన్నే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అంటారు. ఈ కొత్త రూట్ వల్ల షిప్పింగ్ టైం సగానికి సగం తగ్గిపోతుంది. ముంబై నుంచి సరుకులు చాబహార్ చేరుకుంటాయి. అక్కడి నుంచి ట్రైన్లో డైరెక్ట్గా రష్యా వెళ్ళిపోతాయి. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. మన ఎకానమీకి ఇది ఒక పెద్ద బూస్ట్. ఇదే టైంలో చైనా పరిస్థితి చూస్తే గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్టుంది. ఈ కారిడార్ చైనా వాళ్ళ ప్రాజెక్టుకి డైరెక్ట్ పోటీ ఇస్తుంది. చైనా వాళ్ళేమో పాకిస్తాన్లో గ్వాదర్ పోర్ట్ కట్టారు. కానీ దాని పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో చూస్తేనే నవ్వొస్తుంది. ఎవరూ లేకుండా వెలవెలబోతుంది. అసలు పాకిస్తాన్ ఎకానమీ ఏమో పూర్తిగా మునిగిపోయి అప్పుల పాలైంది. ఆ గ్వాదర్ ఏరియాలో బలూచిస్తాన్ జనాలు రోజు గొడవలు చేస్తున్నారు. మా వనరులు దోచుకుంటున్నారు అని చైనా వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు. సెక్యూరిటీ పేరుతో అక్కడ ఎప్పుడు భయానక వాతావరణమే ఉంటుంది. చైనా పెట్టిన లక్షల కోట్లు నేలపాలైపోయాయి. కానీ మన చాబహార్ పోర్టు మాత్రం ఫుల్ సేఫ్గా ఉండడమే కాకుండా సూపర్ ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. ఇది మన ఫారిన్ పాలసీ సాధించిన అతిపెద్ద సక్సెస్. దెబ్బకు దెబ్బ అంటే ఇదే మరి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే చాబహార్ కేవలం ఒక పోర్టు మాత్రమే కాదు, చుట్టూ సముద్రదారి లేని ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి సెంట్రల్ ఆసియా దేశాలకు ఇదొక లైఫ్ లైన్ లాంటిది. ఆ దేశాల్లో డ్రై ఫ్రూట్స్, మినరల్స్ చాలా ఉంటాయి. కానీ ప్రపంచానికి అమ్ముకోవడానికి సముద్రదారి లేదు. వాళ్ళు ఎప్పుడు వేరే దేశాల దయాదాక్షిణ్యాల మీద బతకాలి. కానీ భారతదేశం వీటన్నిటికీ చాబహార్ పోర్టు ద్వారా ఒక కిటికీ తెరిచింది. ఈ ఏరియా అంతా ఎప్పుడు టెన్షన్తో ఉన్నా మన పోర్టు మాత్రం ఎందుకు అంత సేఫ్గా ఉందో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. మన వాళ్ళు అక్కడ కేవలం బిల్డింగ్లు కట్టడమే కాదు, అక్కడి ఎకానమీకి ప్రాణం పోశారు. వాళ్ళ బిజినెస్ రన్ అవ్వడానికి హెల్ప్ చేశారు. ఒకవేళ చాబహార్ దెబ్బతింటే ఇది ఇరాన్కే కాదు, దాదాపు 6 డజనుకు పైగా దేశాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆ దేశాలన్నీ మన దేశానికి సపోర్ట్గా నిలబడతాయి. అందుకే భారతదేశం ఇప్పుడు ఒక గ్లోబల్ లీడర్గా మారిపోయింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య టెన్షన్స్ పెరిగిపోయి ప్రపంచమంతా భయంతో వణికిపోతుంది. ఆయిల్ రేట్లు ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి, సప్లై చైన్స్ ఆగిపోతున్నాయి. ఇలాంటి టైంలో భారతదేశం చేస్తున్న బ్యాలెన్సింగ్ యాక్ట్ చూస్తే నిజంగా దిమ్మ తిరిగిపోతుంది. పాము చావకూడదు, కర్ర విరగకూడదు అన్నట్టుగా ఉంది మన వాళ్ళ స్టైల్. ఒక పక్క మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తూనే ఇంకో పక్క మన లాభాలను కాపాడుకుంటుంది. యుద్ధం దేనికి పరిష్కారం కాదని ఇరాన్కు క్లియర్గా చెప్పేసింది. అదే టైంలో మేము కష్టపడి సంపాదించిన డబ్బుకి ఏమాత్రం డ్యామేజ్ జరగకూడదు అని అమెరికాకు కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. ఈ బ్యాలెన్స్ చేయడమే మన దేశం అసలు సిసలైన బలం. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటూ మన పనులు మనం చేసుకుపోతున్నాం. మనం ఇదంతా ఎలా సాధ్యం చేశామా అని ప్రపంచ అగ్రశ్రేణి లీడర్స్ అంతా ఆశ్చర్యపోతున్నారు. మరి ఫ్యూచర్లో అమెరికా, ఇజ్రాయెల్ చాబహార్ను వదిలేస్తాయా? ఇదొక పెద్ద క్వశ్చన్ మార్క్. యుద్ధం పీక్స్కి వెళ్లే కొద్దీ లాజిక్స్ పనిచేయవు, ఎమోషన్స్ డామినేట్ చేస్తాయి. ఎవరో ఒకరు తప్పు చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ భారతదేశం పూర్తిగా సిద్ధంగానే ఉంది.
అక్కడ మనం సెట్ చేసిన డిఫెన్స్ సిస్టమ్, ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాయి. మన దేశ సంపద అయిన చాబహర్ ఇప్పుడు ఎవరూ టచ్ చేయలేని ఒక పెద్ద కోటలా తయారైంది. యుద్ధ వాతావరణంలో కూడా ఒక ప్లేస్ పీస్ఫుల్గా ఉందంటే మనం ఎంచుకున్న దారి, మన లీడర్స్ ప్లానింగ్ వల్లే అది సాధ్యమైంది. ఇదంతా సైలెంట్గా గమనిస్తున్న ఇంకో ప్లేయర్ చైనా. మన చాబహర్ ప్రాజెక్ట్ను అడ్డుకోవడానికి వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక కుట్ర చేస్తూనే ఉన్నారు. భారీగా అప్పులు ఇస్తామని ఇరాన్కు ఆశ చూపించారు. శ్రీలంక, పాకిస్తాన్ లాగా ఇరాన్ని కూడా వాళ్ళ డెప్ట్ ట్రాప్లో వేసుకుందామని స్కెచ్ వేశారు. కానీ దేశాలను అప్పుల ఊబిలో ఇరుక్కోకుండా చూసుకునే నమ్మకమైన పార్ట్నర్ భారతదేశం అని ఇరాన్కు కూడా బాగా తెలుసు. అందుకే చైనా వాళ్ళ ఆఫర్స్ని పక్కన పెట్టి మనతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఒక పక్క వాళ్ళ గ్వాదర్ పోర్ట్ అట్టర్ ఫ్లాప్ అవుతుంటే, ఇంకో పక్క మన చాబహర్ సక్సెస్ అవ్వడం చూసి చైనాకి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇది చైనా వాళ్ళ ముఖం మీద పగిలిన పెద్ద చెంపదెబ్బ లాంటిది. ఇది మాటల కన్నా చేతలనే నమ్మే కొత్త జాతీయవాద భారతదేశ ముఖ చిత్రం. ప్రపంచ వేదిక మీద మన వాయిస్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా వినిపిస్తుంది. ఉద్దేశాలు కరెక్ట్గా ఉండి ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉంటే ఎంత కష్టమైన పరిస్థితులనైనా డెడ్ ఈజీగా దాటొచ్చు అని ఈ ఇన్సిడెంట్ మనకు చెప్తుంది. ఇరాన్లో ఇంత భయంకరమైన యుద్ధం జరుగుతున్నా ఎలాంటి గొడవల్లో తలదూర్చకుండానే భారతదేశం తన సత్తా చాటింది. మన కొత్త ఫారిన్ పాలసీ చేస్తున్న మ్యాజిక్ ఇదే. మనం ఎవరి వైపు లేము, ఎవరితోనూ గుడ్డిగా వెళ్ళము. మనం న్యాయం వైపు ఉన్నాం, మన దేశ లాభాల వైపు ఉన్నాం. ఎవరితో బిజినెస్ చేయాలో, ఎవరితో డిస్టెన్స్ మెయింటైన్ చేయాలో మనకు బాగా తెలుసు. అందుకే అమెరికా లాంటి సూపర్ పవర్ అయినా, రష్యా లాంటి పాత పార్ట్నర్ అయినా సరే భారతదేశం తీసుకునే డెసిషన్స్ని, పెట్టిన పెట్టుబడులను గౌరవించక తప్పడం లేదు. ముందు రోజుల్లో ఈ చాబహర్ పోర్ట్ మన దేశ ఎకానమీని ఇంకో రేంజ్కి తీసుకెళ్లడం ఖాయం. మనం పెట్టిన ప్రతి రూపాయికి రెట్టింపు లాభం రావడం గ్యారెంటీ. ఒకప్పుడు మనల్ని చూసి చిన్న చూపు చూసిన వాళ్ళే ఇప్పుడు మన వెనకాల నిలబడి మన ప్లాన్స్ని కాపీ కొట్టాలని చూస్తున్నారు. మీరేమంటారు? ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.